డైలీ మాంసంతో భోజనం పెడతారా తమ్ముడు మావా? అందుకే ముందుకంటే ఇప్పుడు తెగబలిసిపోయావు తమ్ముడు మావా. మెచ్చింది చాలు, బయలుదేరన్న మామ. రాయ్, నువ్వు తప్ప నాకు ఇంకెవరా ఉన్నారో? 2 వారాలుగా ఆ గ్రూప్ లోకి ఎలా వెళ్ళాలని నేను అల్లాడాను. ఇది ఒకటే దారి. అంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి దర్శకుడిగా ఎంపికవుతానంటావు. ఆ తర్వాత 1 నెలలో వాడిని చంపేసి అప్పుడు నువ్వు పోలీసు అవుతానంటావు. అంతేనా? కరెక్ట్. మర్యాదగా నేను మాట్లాడడానికి ముందే బయలుదేరాను మామ. దొరబాబు పిలుస్తున్నారా? అయ్యయ్యో, నిన్ను ఈ ఇంట్లో పనివాడుగా చేర్చుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. నిన్ను ఈ ఇంట్లో మనోడుగా పెట్టుకోవడం. ఈ ఇంట్లో ఉన్న సాకు- కట్. కెమెరామెన్ గారు, నెక్స్ట్ షాట్ ఇక్కడ పెడదాం. సౌండ్ యాక్షన్. ఈ ఇంటి అంతస్తు ఈ సోఫాలో లేదు. ఇంట్లో ఉన్న సోఫాలో లేదు. కట్ 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 కట్. వన్ మోర్. One more షాట్ 3 టేక్. సౌండ్ sound. యాక్షన్. Action. వన్ మోర్. One more. రోల్ కెమెరా. Roll camera. సౌండ్. Sound. Action. సార్ ఒక 10 నిమిషాలు బ్రేక్. ఓకే సార్. Cut camera. Sound rolling. Action. 10 నిమిషాలు బ్రేక్. తమ్ముడు మావా, రేయ్, డైరెక్టర్ వీణ వాయించడం మొదలెట్టాడంటే కోపం కొన్నాడు అర్థం. మర్యాదగా పోరా. ఉండ్రా. తమ్ముడు మావా, కట్ 1 more రోల్ కెమెరా సౌండ్ యాక్షన్. తర్వాత 4 తల మీద కొట్టాలి. డైరెక్షన్ నేర్చుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చెప్పడానికి కథ లేదు. నువ్వే ఒక కథ చెప్పు. కథ ఏ అన్న మామ, మర్యాదగా వెళ్ళిపో. నీ దగ్గర సొంతంగా కథ లేదా? అయితే ఓ పంచే, నీ డైరెక్ట్ కథ ఇవ్వు, దాన్ని నా ఇటు మార్చేసి అడ్జస్ట్ చేసుకుంటా. సార్, ఏయ్, ఎవరయ్యా నువ్వు? సార్, నేను డైరెక్టర్ దొరబాబు గారు రెస్టారెంట్ సార్. డైరెక్టర్ దొరబాబు సార్కు అసిస్టెంటా? ఎస్ సార్. రాస్కల్ దొరబాబు, యు ఆర్ ఫైర్డ్. గెట్ అవుట్. తేడా వదిలింది. తమ్ముడు మావ, కర్నూలుకి ఎప్పుడు వెళ్ళాలి? కర్నూలు పట్టణానికి తరలి వస్తున్న కాబోయే దర్శకులారా, ఎగరతాండా బందర్ క్లబ్ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇండియాలో మొదటి నలుపు హీరోగా శ్రీధరన్న నటించి చరిత్ర సృష్టించిపోయే పాండ్య చిత్ర దర్శకులు మీరేనా? అయితే రండి, వచ్చి కథ చెప్పండి, శ్రీధరన్న మనసు గెలుచుకోండి. తమ్ముడు మావ, మట్టల ఆదివారం పండగ క్యూ కన్నా క్రౌడ్ ఎక్కువగా ఉందే. అన్న బావా, నేను చెప్పిన రెక్కలు విప్పిన కపోతం ఆ కథ లక్షలాది మంది నాకట్టుకుంటుంది. చాలా పోరాటం తర్వాత నీ 7వ చెల్లి మెడలో తాళి పడుతుంది. మీరు కువ్విలి 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 ఏడుస్తారు సార్. నా లేదనా, ఆడేడుతుంటే నాకే నగొచ్చుంది. 7 కొండలు 8 మంది చెల్లెళ్ళు. సినిమాలు 67 సార్లు నేను ఏడ్చాలనా? యో, వదలండి వదలండి. చిట్టు చెల్లెలంటే సెంటిమెంట్ వచ్చేవాడు తప్పయ్యా. శిలను చెక్కే శిల్పి నన్ను చూడు. ఎవరక్కడ? నేనే దేవుణ్ణి మాట్లాడుతున్నా. డేయ్ గోపాలు, నాకు ఆశ ఉంటది కదరా. చల్ 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 చల్. అన్నా అన్నా, మీరే నన్ను కాపాడాలన్నా. అక్కడ నన్ను కొట్టి చంపుతున్నారన్నా. అన్నా మీరే వచ్చి కాపాడాలన్నా. అన్నా రండి అన్నా. అయ్యా బాబోయ్, వీడవాడు. వెళ్ళిపోదామన్నా మావా. లక్ష్యం తమ్ముడు మావా, లక్ష్యం. అన్నా వదిలేనా, జోగన్కి వెనక్కి సంబంధం వెళ్ళనా? ఈ కథలో మీరే నువ్వే ఏలికి పాము లేకుండా. పాము కథ సినిమా తీస్తే బాగా ఆడుతుందన్నా. కపోతం కదొద్దు, మోగబోయిన మురళిగానం చెప్పు. సార్ మీకు క్యాన్సర్ సార్, కానీ దానికి ఇంకా మందు కనిపెట్టలేదు.
తమ్ముడు బావా, కాళ్ళ వెనకూడని అందరూ నన్ను పిలుస్తారు. నిజంగా కాళ్ళు వెనుకోవడం అంటే ఏంటని ఇప్పుడే నాకు తెలిసింది. రాపోదా? పోదామా? అప్పుడు నీ లక్ష్యం? దానికి వేరే దారి చూసుకుందాం. వీడికి ఏ కథ చెప్పినా తన్ని తరిమిస్తాడనిపిస్తుంది. వాడు నా ముఖం చూడకముందే ఇక్కడి నుంచి బయలుదేరుతాం రా. నా ఆలోచన పరిజ్ఞానం అంతా ఇలా వృధా అయిపోతుంది. యాడికే రండ్రా. అన్న మామ మొహం చూపించాల్సిందే, వేరే దారి లేదు. గాడ్ ఫాదర్లు చెప్పినట్టు మేకింగ్ ఇమ్ అన్ ఆఫర్, ఈ కాంట్ రిఫ్యూజ్. ఇంతమంది ఓపికగా ఉండం, మీకు మాత్రం పీకే పనుందా? యాడికి ఉరికేదా? ఎవర్రా మీరు? రండి వచ్చి కథ చెప్పండి. ఐఎమ్ రే దౌసన్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్, సత్యజిత్ రే స్కూల్ ఫ్రమ్ కోల్కతా. ఓకే మిస్ ఆలియస్ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా సత్యజిత్ రే దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒక రోజు ఆయన నన్ను పిలిచి, అరే సాలా ముచ్చుకో లగ్ రాగే తూ ఏకదం తయారవు గయా, జావో మూవీ కరో అని ఆశీర్వదించి నన్ను సినిమా తీయమని చెప్పి పంపించారు. మన జీవితంలో మన తీయబోయే మొట్టమొదటి సినిమా ఎలా ఉండాలని నేను ఒక ఏడాది ఆలోచించా. ఒక మంచి నిర్ణయానికి వచ్చా. అది ఏంటంటే మన తీసే మొదటి సినిమానే ఆస్కార్ అవార్డు సాధించాలని. హాలీవుడ్ లో అచ్చం మీలాగే ఒక తెల్ల రౌడీ వాడి జీవిత కథతో తీసిన సినిమా గాడ్ ఫాదర్ 1 and 2 అది 9 ఆస్కార్ అవార్డ్స్ గెలిచింది. అలాగే మన భూమిలో పుట్టిన నల్ల గడ్డి వజ్రం, మన మట్టి మనిషి, ఒక రాయన రౌడీ గారి రక్తం చిందిచ్చే స్వేచరిత్రని సినిమాగా తీసి ఆస్కార్ కి పంపాలన్న నిర్ణయంతో నేను వచ్చా. కర్నూలు అంటే రౌడీ, రౌడీ అంటే జిగదండ మర్డర్ క్లబ్, ఆ క్లబ్ కి నాయకుడు ద గ్రేట్ ఆలియర్ సీసర్ అని చాలా మంది చెప్పడం నేను విన్నా. అందుకే మిమ్మల్ని కలిసి మీ స్వేచరిత్రని సినిమాగా తీసి దాన్ని ఆస్కార్ కి పంపాలన్న నిర్ణయంతో నేను వచ్చాకే నాకు తెలిసింది మీరు కూడా ఒక డైరెక్టర్ ని వెతికి నువ్వారా అని ఒక స్వయంవరమే జరుపుతున్నారని. నా అసిస్టెంట్ దొరబాబు వాడే నాకు చెప్పాడు. అందుకే లైన్ లో నిలబడి మీతో ఆస్కార్ ఐడియాని చెప్పాలని అనుకున్నా. కానీ ఇక్కడ క్రియేటర్స్ ని, ఫ్యూచర్ డైరెక్టర్స్ ని రారా పోరానడం, కాలు చేతులు వెరకొట్టడం, తల పగల కొట్టడం, ఇలా ఇల్ట్రీట్ చేయడం చూసి ఐ హేట్ యు ఆల్ అండ్ ఐ డోంట్ లైక్ దిస్ ఇల్లిసిట్ ఇల్లెటెడ్ బిహేవియర్. అందుకే టెన్షన్ అయి వెళ్ళా, ఇప్పుడు వెళ్తున్నా. సార్ మిమ్మల్ని సార్, డైరెక్టర్ రేదాస్ సార్. రండి సార్. ఎస్, కూర్చోండి సార్, కూర్చోండి. మా అన్నగారి సింహాసనంలో పొద్దున్నుంచి ఎంతమంది కథ చెప్పి చంపినారు చూసినావు కదా. అటు చూడు, ఈడకెళ్తురు కనబడ్డంలా నీకు. సింహాసనం బొమ్మాసనం కథలు చెప్తాడా? అందరూ పోండి పోండి, దర్శకుడు దొరికినాడు పోండి. తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో నువ్వే. ఆ గొప్ప హిస్టీరియా సృష్టించబోయే పాండ్య సినిమా డైరెక్టర్. కంగ్రాలేషన్. ఆయన టెన్షన్ గా ఉంటే అలా వాయిస్తుంటారు. వాయించుకొని ఓకే. అత్తిని సత్యనాశనం అయిపోయినా పకి అడిగి పోతాదే. ఎవరో ముచ్చుమోహం చూసినా మా నాయన ముచ్చుమోహం గిచ్చుమోహం అంటా ఉంటాం. 4 గోసు పడచ్చా? ముచ్చుమోహాన్ని ముచ్చుమోహమే అంటారు. కడుపుతో ఉన్నదాన్ని ఎట్ట చూసుకోవాలో తెలీదు.
అన్నా మావా, నువ్వు వాడిని వదిలేస్తే పిల్లలతో గొడవ పడి పడి గుండెపోటుతో చేస్తాడు. నువ్వు అడిగాడు నువ్వు మీరు అడిగేది అది అడగండి, చెప్తాడు. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద నేమ్. అదేంటి అలియస్ సీసర్? మన కోయిలకుంట్ల ఉంది కదా, అక్కడ 1960లో ఒక ఇంగ్లీష్ సినిమా షూటింగ్ జరిగిందిలే. ఓ, మన కోయిలకుంట్లో ఇంగ్లీష్ సినిమా షూటింగ్ జరిగింది. కోయిలకుంట్లలో ఇంగ్లీష్ సినిమా షూటింగ్ జరిగింది. అప్పుడు ఓ పొగరబోతు గిత్త తాడు దుంపుకునే హీరో వైపు పరిగెత్తా ఉంటే కాపాడే ధైర్యం లేక చుట్టూ వాళ్ళు భయపడిపోతున్నారు. నేను ధైర్యంగా లోపలికి దూకే ఆ ఎద్దు నాపే ఆయన ప్రాణాలను కాపాడానులే. ఆ తెల్ల హీరోని కాపాడానని నా నెత్తిన టోపీ పెట్టినాడు. నాకు ఈ టోపీ గీపీ వద్దులే గానే నీ తుపాకీ అని అడిగినా అప్పుడు నాకు ఆయన బొమ్మ తుపాకీని ఇచ్చినాడు. ఇచ్చినాక నీ పేరేందని అడిగినాడు. నా పేరు అల్లి, మీరు తెల్లోళ్ళు, నాకు మంచి ఇంగ్లీష్ పేరు పెట్టండి అని అడిగినా. అప్పుడు ఆయన అమ్మ పెట్టిన పేరు మార్చకూడదు, నీకు కొత్త పేరు చేర్చి పెడతానని చెప్పి ఆయన నాకు పెట్టిన పేరు అలియాస్ సీజర్. నీ పేరేంది? క్లింట్ ఈస్ట్వుడ్. ఎవడో తెల్లోడు తీసిన సినిమాలో యాస వేసినావని పొద్దుగూకులు అదే చూసుకుంటా ఈ ముదనష్టపు కోపలం కొట్టానట్టను. నిన్ను చేసుకోవడం నా తలరాతే. చుట్టరికం అది ఇదని నిన్ను నాకు అంటగట్టాడు చూడు మీ అయ్యా. వాడు కనుక దొరికినట్టే సచ్చినట్టే. వినపడుతుందా?